ముందుగా మిక్సీ జార్ లో దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, అనాస పువ్వు, 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి, కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 గరిటెలు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్, టమాటా పేస్ట్, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరగనివ్వాలి. చింతపండు రసం మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న చిన్న చేప ముక్కలు వేసుకోవాలి. చిన్న చేప ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు మరిగించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిన్న చేపల పులుసు రెడీ. చిన్న చేపల పులుసు ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.